అందరికీ నమస్తే అండి. తొలిసారి అసెంబ్లీకి వెళ్ళడానికి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సిద్ధమే. వీళ్ళిద్దరికీ కూడా కొన్ని రాజకీయ సారూప్యతలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీళ్ళిద్దరూ కూడా పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు. భీమవరము, గాజువాక 2 చోట్ల ఓడిపోయారు. లోకేష్ గారేమో మంగళగిరి నుంచి పోటీ చేశారు. మంగళగిరిలో లోకేష్ గారు కూడా ఓడిపోయారు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం వీళ్ళిద్దరూ కూడా గెలుస్తారు. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడతారు. ఇప్పుడు లోకేష్ గారు సేమ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నారు. లోకేష్ గారు నియోజకవర్గం మారలా. పవన్ కళ్యాణ్ గారు పొత్తుల్లో భాగంగా ఈక్వేషన్స్ కొన్ని మారాయి కాబట్టి ఆయన నియోజకవర్గం మార్చుకోవాల్సి వచ్చింది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. సో ఇద్దరు కూడా యాక్చువల్లీ కష్టపడుతున్నారు. మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు గత నెల రోజుల నుంచి నియోజకవర్గంలోనే రోజు ప్రచారం చేస్తున్నారు. యాక్చువల్ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో శంఖారావం సభలో లేదా ప్రచార సభలో నిర్వహించాల్సి ఉంది. కానీ ఆయన ఈ ఎన్నికలను మంగళగిరిలోనే ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. ఆయనకు గెలుపు కాదు ముఖ్యం, మెజారిటీ ముఖ్యం. 50,000కు పైగా మెజారిటీతో గెలిస్తేనే నేను గెలిచినట్టు అనే లెక్కల్లో ఉన్నారు ఆయన. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ఆయన ఎంచుకోవడమే ఒక రిస్క్. తెలుగుదేశం పార్టీ సింబల్ అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా గెలవట్ల, కొన్ని దశాబ్దాలుగా అక్కడ టీడీపీ సింబల్ గెలవట్ల. 2014 ఎన్నికల్లో కేవలం 12 ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో లోకేష్ గారు 5,200 తేడాతో ఓడిపోయారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చడమే తన లక్ష్యం అనేటట్టు పనిచేస్తున్నారు. ఆల్రెడీ కొంత పాజిటివ్ వేవ్ క్రియేట్ అయింది. దుగ్గిరాల మండలం ఏమో ఏకపక్షంగా ఉంది. మంగళగిరి టౌన్ కూడా ఆల్మోస్ట్ ఏకపక్షంగా ఉంది. తాడేపల్లి కాస్త టైట్గా 50-50 ఉంది. కానీ లోకేష్ గారి వైపు టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంగళగిరి రూరల్ కూడా తనకు పాజిటివ్గా మార్చుకునే పనిలో ఆయన డోర్ టు డోర్ క్యాంపెయినింగ్, రకరకాల ప్రచారాలు, ప్రయత్నాలు తన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మేబీ నాకున్న అంచనా ఏంటంటే 30,000 అరౌండ్ 30-35 మధ్యలో మెజారిటీ రావచ్చని నేను అనుకుంటున్నా. కానీ పార్టీ లెక్క, లోకేష్ గారి అంచనా, పార్టీ ఇంటర్నల్ లెక్కలు, ఆయన టీం లెక్కలు మాత్రం 50,000కు పైగా, 45,000కు పైగా మెజారిటీ వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న లెక్క. సో అలా ఉంటే పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అస్త్రాలను ఇక్కడ తీసుకొచ్చారు. కమ్యూనిటీ పరంగా, డబ్బుల పరంగా, మహిళా సెంటిమెంట్ పరంగా అన్ని రకాల అస్త్రశస్త్రాలు, ఆయుధాలను వైసీపీ ఇక్కడ దించింది. పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అనే లక్ష్యంతో కాపు సామాజిక వర్గంలో చీలికి తీసుకురావడానికేమో ముద్రగడ పద్మనాభం గారిని దించారు. అలాగే వంగ గీతా విశ్వనాథ్ గారు మహిళా అభ్యర్థిని దించారు. మరోవైపు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టి ఆయన చేత డైలీ ఫాలోఅప్లు చేస్తున్నారు. సో అంతగా టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిర్వహించిన నామినేషన్ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. చాలా నియోజకవర్గాల్లో నామినేషన్ ర్యాలీలు అంటే డబ్బులు ఖర్చు పెట్టి జనాలను తెచ్చుకోవాలి, సాయంత్రం అయితే మందు పోయాలి. కానీ పిఠాపురం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి కోసం స్వచ్ఛందంగా వచ్చారు జనాలు. ఆ కుర్రాళ్ళు కానీ బైక్ ర్యాలీ, ఆ నామినేషన్ ర్యాలీ కూడా స్వచ్ఛందంగా జనం వచ్చి పాల్గొన్నారనమాట. సో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే అవతలోళ్ళు ఓటుకి భారీగా డబ్బులు ఖర్చు పెడితే అట్లీస్ట్ వీళ్ళు అందులో సగమైనా ఖర్చు పెట్టాలి. మేము నిజాయితీగా రాజకీయం చేస్తాం, మేము ఓటుకి అసలు ఖర్చు పెట్టము అంటే మళ్ళీ రిస్క్ ఎదుర్కొనే అవకాశం ఉండదు. ఎందుకంటే మన రాష్ట్రం ఇంకా అంత డెవలప్ అవ్వాల. డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే స్థితికి ఇంకా మన రాష్ట్రంలో కొంతమంది ఓటర్లు రాలేదు. మనసులో అభిమానం ఉన్నప్పటికీ ఎంతో కొంత డబ్బులు ఇస్తేనే మేము ఓటేస్తాం అనే లెక్కల్లో ఉన్నారు. కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పెట్టిన ఖర్చులో ఒక 50-60% అయినా సరే జనసేన పార్టీ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మంగళగిరిలో కూడా డబ్బులు పెట్టాల్సిందే. లోకేష్ గారు పెడుతున్నారు, పెట్టాలి. ఇక్కడ కూడా డబ్బులు పెట్టాలి. పెడితే మేబీ పవన్ కళ్యాణ్ గారు అయితే మెజారిటీ 60,000, 70,000కు పైగా జనసేన పార్టీ లెక్కలు వేసుకుంటోంది. వాళ్ళ ఇంటర్నల్ లెక్కలు కావచ్చు, వాళ్ళ సోషల్ మీడియా లెక్కలు కావచ్చు, అక్కడ పార్టీ కార్యకర్తల లెక్కలు కావచ్చు. 60,000, 55 నుంచి 60,000 ఖచ్చితంగా వస్తుంది, మెజారిటీ వస్తాయి అని చెప్తున్నారు. కానీ నా ఉద్దేశం మాత్రం అరౌండ్ 30-40 మధ్యలోనే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వైసీపీ వాళ్ళు స్ట్రాంగ్గా ఫోకస్ చేశారు కాబట్టి, వాళ్ళు ఆల్రెడీ డబ్బులు భారీగా ఖర్చు పెడుతున్నారు కాబట్టి, అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక 3 నెలల కిందటో 4 నెలల కిందటో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించారు అనుకోండి, అక్కడ ఒక
ఒక దశలో ఆయన ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశారు అనుకోండి, మరోలా ఉండేది రిజల్ట్. కానీ పెద్దగా టైం లేదా ఆయనకు. 2019 ఎన్నికల్లో కూడా అదే సమస్య. నామినేషన్స్కి ముందు రోజు గాజువాక్ ఫిక్స్ చేశారు. అక్కడ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడానికి కూడా అవకాశం లేకపోయింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అదే సమస్య. ఆయన ఇంటింటికి ప్రచారం చేయడానికి అవకాశం లేదు. కనీసం నియోజకవర్గంలో ప్రతి వీధి తిరగడానికి కూడా ఆయనకు టైం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలి, తన నియోజకవర్గాన్ని చూసుకోవాలి. సో అందుకే కాస్త ఇబ్బంది ఉంది. కాకపోతే గెలుస్తారు, గెలుపు అయితే ఖాయం. మెజారిటీ విషయంలోనే కాస్త అనుమానాలు ఉన్నాయి. 30-40 మధ్యలోనే ఉంటుందని నేను అనుకుంటున్నా. చూడాలి ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.